భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రైట్ చాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పోలీస్ పరీక్ష అభ్యర్థులకు ప్రిపేర్ అవుతున్న యువతకు టాలెంట్ పరీక్ష అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు। అసమర్థ పాలన, ప్రభుత్వ వైఫల్యం కారణంగా పరీక్ష ప్రశ్నోత్తరాలు లీక్ అయ్యాయని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు। నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుట్రలు, మోసాలు జరుగుతున్నాయన్నారు। ప్రభుత్వ పెద్దలు ప్రశ్నపత్రాల వ్యాపారం చేశారని ఆరోపించారు। పేపర్ లీకేజీపై సిపిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పొంగులేటి డిమాండ్ చేశారు। లేదంటే పేపర్ లీకేజీపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు। ప్రధానమైన పాత్ర పోషించారు అంటే ఇవాళ పదవులు అనుభవించుకున్న వాళ్ళ పాత్రే కాదు, పదవులే అనుభవించని కోదండరాం సార్ లాంటి అనేక మంది కృషి, వారి శ్రమ, అనేక మంది మీలాంటి యువత ఆత్మ బలిదానాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించాయని చెప్పక తప్పదు। వారి వారి పద్ధతుల్లో నిరసన తెలియజేస్తున్నట్లు ఈ రాష్ట్రంలో గడిచిన వారం 10 రోజుల నుంచి ఏం జరుగుతుందో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు। ఇటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామా? ఇటువంటి తెలంగాణ రాష్ట్రం కోసమైనా ఆనాడు మనం అనేకమైనవి కోల్పోయింది అని చెప్పకుండానే వారి మాటల్లో కోదండరాం సారు చెప్పారు। కోదండరాం సార్ లాగా అనేక మంది ఈరోజు చెప్తున్నారు। అయితే సాధించుకున్న తెలంగాణ సామాన్య ప్రజానికానికి, సామాన్యుడికి, రైతుకు కానీ, నిరుద్యోగికి కానీ, యువతకు కానీ, ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క మతానికి, ఏ ఒక్క ప్రాంతానికి కూడా ఒరిగింది ఏమీ లేదన్నది నగ్న సత్యం। కోదండరాం సార్ని పక్కన పెట్టడం జరిగింది, మనని కూడా